కమ్యూనికేషన్, కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్, ఈ స్కిల్స్ అని చెప్పని మొత్తం మీద కొండంత రాగం తీసి గాడిదపాట పాడినట్టుగా స్కిల్ యూనివర్సిటీ అని చెప్పని డంబాచారం దొబ్బుతూ ఉంటే, ప్రజలను మభ్యపెడతా ఉంటే, ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా ఇష్టం వచ్చినట్టుగా తప్పుడు ప్రచారాలు చేసుకుంటుంటే, ఇది స్కిల్ యూనివర్సిటీకి ఉన్న ఒక బండారం. ఇది ఇప్పటికే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిండ్రో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలా? ఇది వంచన కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ ఇది మోసం కాదా? ఇదే స్కిల్ ఇండియా యూనివర్సిటీ స్కిల్స్ గురించి మనం ఇండియా రైజింగ్ 2047లో కూడా మాట్లాడినాడు. ఫ్యూచర్ సిటీలో కూడా ఇదే మాట్లాడినాడు. దాన్ని ఇప్పి చూస్తే ఏంద్రా అంటే గిది కథ. పట్టుమని 10 కోర్సులు లేవు. బోర్డు డైరెక్టర్లు ఎంతమంది ఉన్నారో వాళ్ళ జీతాలు ఎంత ఉన్నదో దానికి సమానమైన కోర్సులు కూడా దాంట్లో లేవు. ఈ సక్కదానం ఇది. దాన్ని ఆయన ఇవాళ తప్పుడు ప్రచారం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. స్పోర్ట్స్ యూనివర్సిటీ గురించి మాట్లాడినాడు. దాన్ని కూడా ఎవరినో కేరళని పట్టుకొచ్చి వైస్ ఛాన్సలర్ని అపాయింట్ చేసిండు. మన దగ్గర ఎవడు పద్మశ్రీ అవార్డు విన్నర్స్ లేరు, అర్జున్ అవార్డు విన్నర్స్ లేరు, పెద్ద పెద్ద వాలీబాల్ ప్లేయర్స్ లేరు, ఫుట్బాల్ ప్లేయర్స్ లేరు, క్రికెటర్లు లేరు, లేకపోతే అథ్లెట్స్ లేరు, ఎవరు లేరు, ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్స్ లేరు అన్నట్టుగా నిన్ననే జీవో వచ్చినట్టున్నది. ఆ జీవోలో ఎవరినో కేరళని పట్టుకొచ్చి పెట్టిండు. తెలంగాణ పైన ప్రేమ లేదు, తెలంగాణ దేనికి పనికిరాడు అనే ఒక భావనను నిన్న రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిన పరిస్థితి. ఇకపోతే ముఖ్యమైనది మీ దృష్టికి తీసుకురావాలని చెప్పని ఒక ప్రయత్నం చేస్తున్నాను. నేను కూడా పల్లెటూరుకి వెళ్ళి వచ్చినండి. తెలుగు మీడియంలో చదువుకున్నా, నల్గొండలో జూనియర్ కాలేజీలో చదువుకున్నా, తర్వాత నల్గొండలో ఎన్జీ కాలేజీలో చదువుకున్నా, ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చిన. దేర్ వర్ అకేషన్స్ వేర్ ఎంబీఏ చదువుకుంటున్న సందర్భంలో చాలామంది పిల్లలు బాగా ఇంగ్లీష్ మాట్లాడుతుండేవాళ్ళు. ఆత్మీయత భావం అనిపించేది. అరే వీళ్ళు బాగా